కామారెడ్డి జిల్లాలోనూ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నోటీసులు సిద్ధం చేస్తోంది. 92 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాలంటూ పెన్షన్దారులకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు. కామారెడ్డి కలెక్టర్ దగ్గరకు ఈ ఫైల్ చేరింది. రేపటి నుంచి 145 వృద్ధులకు అధికారులు నోటీసులు అందజేయనున్నారు. దీంతో వయోవృద్ధులు ఆసరా పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నోటీసులు సిద్ధం చేస్తోంది. 92 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాలంటూ పెన్షన్దారులకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు. కామారెడ్డి కలెక్టర్ దగ్గరకు ఈ ఫైల్ చేరింది. రేపటి నుంచి 145 మంది వృద్ధులకు అధికారులు నోటీసులు అందజేయనున్నారు. దీంతో వయోవృద్ధులు ఆసరా పెన్షన్దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, కామారెడ్డి జిల్లాలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నోటీసులు సిద్ధం చేస్తుంది అండ్ అలాగే రేపటి నుంచి కూడా నోటీసులు అందజేయనుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మానవత్వాన్ని మర్చిపోతుంది. మానవత్వాన్ని మర్చిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రోకళ్ళకు నేరాలు తీసి చందంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే గత ప్రభుత్వం హయాంలో మానవతా దృక్పథంతో తమ మనుషులము సాటి మనుషులకు సహాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఆసరా పెన్షన్ ద్వారా వికలాంగులకు, అదేవిధంగా వృద్ధులకు, వయోవృద్ధులకు ఆసరా పెన్షన్ తో పాటు వారి స్థితిగతులు బాగులేవు కాబట్టి వారి సమాజంలో తలెత్తుకునే విధంగా వారు ఎవరిపైన ఆధారపడద్దనే ఒక ఉద్దేశంతో ఆసరా పెన్షన్ కానీ, వయోవృద్ధుల పెన్షన్ కానీ, ఇతరత్ర పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి కొడుకులున్న ఇతర ప్రాంతాల్లో వాళ్ళు జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొడుకులు కనీసం చూసుకుంటలేరు. అది గవర్నమెంట్ ఎంప్లాయీలైనా ఇతర ఎంప్లాయీలైనా చూసుకుంటలేరు అనే ఉద్దేశంతోనే వీరు అనాథలుగా మిగిలిపోయినారు. వీరు ఫ్యామిలీ ఉండి కూడా ఎవరు చూసుకుంటలేరనే ఉద్దేశంతో దాదాపుగా అక్కడక్కడ కొంత మేరకు పెన్షన్ వచ్చినా కొంత మేరకు ఆ మానవత్వం దృక్పథంతో పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఫ్యామిలీలో తమ తల్లిదండ్రులను పట్టించుకునే వారు, అదేవిధంగా వాళ్ళు సమాజంలో వెలియొద్దు, థర్డ్ క్లాస్ గా బతకద్దనే ఓ దృఢ సంకల్పంతో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో మంజూరు చేసినటువంటి ఆసరా పెన్షన్, వయోవృద్ధుల పెన్షన్, వృద్ధుల వికలాంగులకు అందించే పెన్షన్ పట్ల కొంత మేరకు ఉదార స్వభావం వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో దాని వల్ల నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా తుడిచిపెట్టే విధంగా కాకుండా గతంలో తాము ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది. కానీ ఆ 4,000 రూపాయలు ఇప్పటికి మంజూరు చేయకపోగా ఉన్న గతంలో ఇచ్చిన కేసీఆర్ హయాంలో ఇచ్చిన పెన్షన్ ను పూర్తి స్థాయిలో తమకు అప్పచెప్పాలని, మీ ఇంట్లో మీ అబ్బాయికి పెన్షన్ వస్తుంది, మీ కూతురికి పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ రావడం వల్ల మీరు ఇవాళ నేరం చేసినట్టుగా కలెక్టర్ దగ్గర ఈ సంబంధించినటువంటి 192 మందికి దాదాపుగా 45 వయోవృద్ధుల పెన్షన్లు దాదాపుగా మొత్తం కలిపేసి 145 పెన్షన్లకు వారికి నోటీసులు ఇవ్వడానికి వాళ్ళ కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఆ దస్త్రం చేరుకోవడం ఉంది. దస్త్రం కామారెడ్డి కలెక్టర్ టేబుల్ మీద ఉంది. ఏదేమైనప్పటికీ మానవతా దృక్పథంతో తమను మనుషులం కాబట్టి సమాజంలో వృద్ధులు, వయోవృద్ధుల కోసం తో పాటు అటు సమాజంలో వెలివేయబడ్డ అనేక వర్గాల వారికి గత హయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో వివరించారు. అవి డబ్బులు తిరిగి కట్టాలంటుంది. దాదాపుగా కామారెడ్డి జిల్లాలో 92 లక్షల రూపాయలు రికవరీ కావాల్సింది ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు రికవరీ చేయించాలని జిల్లా స్థాయి అధికారులతో పాటు వీఆర్ఓలకు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్స్ కు ప్రభుత్వం ఒత్తిడి చేయడం జరుగుతుంది. వారు నిస్సాయ స్థితిలో ఉన్నారు, కనీసం కట్టే పరిస్థితి లేని పరిస్థితిని వారిని పట్టుకొని ఇవాళ పెన్షన్ తప్పనిసరిగా మీరు తిరిగియకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం, క్రిమినల్ కేసులు వహిస్తామని క్లియర్ గా లెటర్ లో మెన్షన్ చేసిన సందర్భాలు కూడా అక్కడక్కడ కనబడుతుంది. దసరమైతే కామారెడ్డి జిల్లా కలెక్టర్ టేబుల్ పైకి చేరుకున్నది. రేపటి నుంచి ఫీల్డ్ లోకి వీఆర్ఓల ద్వారా, స్పెషల్ ఆఫీసర్ ద్వారా నేరుగా ఈ పెన్షన్ దారులు ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి పెన్షన్ ను తప్పనిసరిగా సరెండర్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఇది ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. గతంలో పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబుల్ పెన్షన్ ఇస్తాం, 2,000కు బదులు 4,000 రూపాయలు ఇస్తాం, 5,000 ఇస్తామని ఇలా చెప్పడం జరిగింది. ఆ 5,000 దాదాపుగా 2 నెలలు గడుస్తుంది, ఇప్పటికీ పెన్షన్ అందలేదు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వయోవృద్ధులు, కొడుకుల మీద బిడ్డల మీద ఆధారపడి జీవించే వయోవృద్ధులకు ఇది పెను శాపంగా మారింది. కేసీఆర్ హయాంలో నెల క్రమం తప్పకుండా పెన్షన్ అందేది. కానీ రేవంత్ సర్కార్ ఏర్పడి 7 నెలలు కావస్తున్న ఈపాటికి 2 దఫాలుగా మాత్రమే పెన్షన్ అందించింది. ఆ 2 దఫాలు కూడా తిరిగి ఇచ్చేయాలని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత హయాంలో ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కోలేము, దాదాపుగా మాకు ఎవరు లేరు కాబట్టి ఒక పెద్ద కొడుకు కేసీఆర్ మాకు పెన్షన్లు మంజూరు చేశారని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్ ఊరపిచ్చిక మీద బ్రహ్మాస్త్రం విసరడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఎవరు లేని అనాథలకు ఇచ్చే పెన్షన్ ను
మానవతా దృక్పథంతో ప్రభుత్వం పెద్ద మనసు తెచ్చుకొని క్షమించాలి తప్ప ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదని మేధావులు అదేవిధంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ వీళ్ళని ఎగ్జామ్షన్ ఇస్తే బాగుంటుంది, వయోవృద్ధులు కాబట్టి, అదేవిధంగా వికలాంగులు ఉంటారు, అక్కడక్కడ నామమాత్రకు ఉన్న పెన్షన్ పట్టుకొని వల్ల తిరిగి సరెండర్ చేయాలని భావ్యం కాదని అంటున్నారు. చూడాలి రేపటి నుంచి పెన్షన్ కు క్షేత్రస్థాయి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి పరాభ్రమం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందో, ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ నిలదీసే ఆస్కారం ఉంటుంది. సమాజంలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చీత్కారం ఎదుర్కోక తప్పదు. వయోవృద్ధులు అదేవిధంగా పెద్దలు దాదాపు ఒక్కొక్కరు 80 నుంచి 70 సంవత్సరాల వయసు గల పెద్ద మనుషుల పట్ల ఇలా క్రూరంగా వివరించడం ఎంతవరకు సమంజసమని మేధావులు అభిప్రాయపడ్డ సంఘటన కూడా కామారెడ్డి జిల్లాలో పునరావృతం అవుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రేపటి నుంచి ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ వెళ్తే పరాభవం తప్పదన్న మేధావులు అదేవిధంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్న సందర్భం. రైట్, థ్యాంక్ యూ రవీందర్.